చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. దేవుని యొక్క మహాప్రేమలో చాలామంది చాలా వాటిని వెతుకుతారు. సామాన్యంగా ఇంట్లో వస్తువులు, పిల్లలు, స్థలాలు, పొలాలు, ఇళ్ళు, నగలు, ధనము, వీటన్నిటినీ వెతుకుతూ ఉంటారు. ఇది సహజం. యెషయా గ్రంథములో 55వ అధ్యాయము 6వ వచనములో యెహోవా దొరుకు కాలములో ఆయనను వెతుకుడు. ఎవరు దొరికే కాలంలో? దేవుడు దొరికే కాలం. మనం కనుక చూస్తే ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఇప్పుడు కూడా దేవుడు దొరికే కాలమే. మొదట్లో అయితే దేవుడు ఎవరో తెలియదు కాబట్టి దేవుడే వెతుక్కుంటూ ఆదాము అవ్వల దగ్గరికి వచ్చాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం ఎవరు వచ్చారు తోటలకి? దేవుడు వచ్చారు. అంటే దేవుడే ఆదాము అవ్వల్ని వెతుకుతున్నాడు. మొదట్లో వీళ్ళు ఎతకలా. మొదట్లో దేవుడే నా బిడ్డలు ఎక్కడున్నారా అని తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా, దేవుడు తిరుగుతున్నాడు, నా బిడ్డలు ఎక్కడున్నారా. మనం కూడా అంతే వెతుకుతాం. పిల్లలు కనుక అప్పటిదాకా మన కళ్ళ ముందు ఆడుకొని మనం అటు చూడంగానే కనపడకపోతే అరే ఎక్కడికి పోయారు వీళ్ళు అంటాం. రోజు ఆయన సాయంకాలం పూట తోటలోకి వస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ డాడీ అనుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కనపట్ల. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను దేవుడు అడుగుతున్నాడు. వినపడుతుందా? ఎక్కడున్నా అని అడుగుతున్నాడు. మొదట్లో దేవుడే వెతికాడు. ఆ తర్వాత యెషయా గ్రంథానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మనం వెతకాలి. దేవుడు దొరికాలలో మనం వెతకాలి అని వాక్యం సెలవిస్తాం. అసలు ఎవరు వెతుకుతారు దేవుణ్ణి? ఇక్కడ కూర్చున్నటువంటి మనం కొద్దిమందివి దేవుణ్ణి వెతకాలని వచ్చాం. మరి మీ కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో 4, 5, 6 కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా వెతకరు. వాళ్ళు వెతికేటువంటి స్వభావం వాళ్ళకి లేదు కదా. కాబట్టి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. 8వ అధ్యాయము ఎవరు కనుగొంటారు దేవుణ్ణి? జాగ్రత్తగా వెతికేవాళ్ళు. అంటే ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు అంటే ఎగ్గొట్టేవాళ్ళు, ఆదివారాలు ఎగ్గొట్టేవాళ్ళు జాగ్రత్తగా వెతుకుతున్నట్ట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అనేక మంది ప్రజలు దేవుణ్ణి వెతకట్లేదు. అది కూడా రాశాడు బైబిల్లో. చూద్దాం. అవి కూడా చాలామంది దేవుణ్ణి వెతకట్లా. ఏదో సరదాగా కాసేపు పోయేద్దాం. ఏమండి, ఇదేమన్నా సినిమా హాలా? కాదు కదా. ఏదైనా మటన్ కొట్టా? కాదు కదా. అప్పుడప్పుడు ఎక్కడుందా కొట్టని ఎదకడానికి? దేవుడు దొరికే కాదు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. 14వ అధ్యాయం 15వ వచనంలో మీరు నన్ను
మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఎప్పుడు ఉంటానికండి? ఎల్లప్పుడూ ఉండుటకు. 21వ వచనం కూడా చూడండి. ఎవరు ప్రేమిస్తున్నారంటే ఆజ్ఞలు గైకొనేవారు. ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్నాడు. ఆఫీసర్ చెప్పిన ఆజ్ఞలను పాటించేవాడే ఆ ఉద్యోగంలో ఉంటాడు. లేకపోతే ఏం చేస్తారు? బర్తరఫ్ చేస్తారు, బూస్ట్ చేస్తారు, పనిష్మెంట్ ఇస్తారు, జీతం కట్ చేస్తారు. ఆజ్ఞలు పాటించట్లా. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఒక ఉద్యోగం చేస్తూ ఉంది. చేస్తున్న చోటగా ఆయన చెప్తాడు, ఫలానా టైంకి మీరు వస్తేనే అంటాడు. చచ్చినట్టు వెళ్ళాలి. నువ్వు ఆజ్ఞను పాటించలేదనుకో, యు ఆర్ డిస్మిస్ అంటారు. అంటే భూ సంబంధంగా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి అధికారి దగ్గరికి ఆయన చెప్పినట్టు వింటున్నామే, మరి సర్వాధికారి అయినటువంటి దేవుడి దగ్గరికి వచ్చే నీకు ఆజ్ఞను పాటించాలని లేదా? ఆజ్ఞ ప్రకారం నడవాలని లేదా? ఆజ్ఞాతిక్రమం పాపమని రాయబడింది కదా. ఆలోచన చేయండి. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వాళ్ళు మాత్రమే ఆయన కనుగొనగలుగుతారు. మాకు యేసయ్య తెలుసండి, మేము సండే చర్చికి వెళ్తామండి, కానుక గుడిస్తామండి, పాస్టర్ గారికి దండాలు పెడతామండి, మేము వచ్చి పనులు చేస్తామండి, వంట వండుతామండి, ఇలాంటివి చెప్పి ఏదో ఒక గంట, ఒక అరగంట నీవు సేవ చేస్తే లేదా వస్తే దేవుడు ప్రేమిస్తాడా? భార్యని భర్త, భర్తని భార్య, పిల్లల్ని తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పిల్లలు ఎప్పుడూ ఉంటే ప్రేమిస్తారా? అప్పుడప్పుడు ఉంటే ప్రేమిస్తారా? నువ్వు రోజు అన్నం తింటున్నావు, నువ్వు అన్నాన్ని ప్రేమిస్తున్నావు, రోజు భోజనాన్ని ప్రేమిస్తావు, అందుకనే దాన్ని వండుకొని తింటున్నావు. అలాగే దేవుణ్ణి కనుక నువ్వు ప్రేమిస్తే ఆయన వాక్యమే నీకు ఆహారం, ఆయన వాక్యమే నీకు ఆహారం. ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుంది. ఏమండి, పిల్లలు పుట్టట్లేదు, మరి నువ్వు ఆయన ఆజ్ఞలను పాటించట్లేదుగా, ఆయన దృష్టికి ఇష్టమైనది నువ్వు చేయట్లేదుగా, ఏమన్నా రోగం తగ్గలేదు, ఆయనకి ఇష్టమైనది నువ్వు చేస్తే కదా. ఇప్పుడు ఉద్యోగంలో ఇష్టంగా చేస్తేనే జీతం వస్తుందా, లేకపోతే జీతం ఇస్తారా? అదే అలాగే దేవుడు కూడా నన్ను ఇష్టంగా ప్రేమిస్తేనే నీకు, నా వల్ల నీకు బహుమానం వస్తుంది. మనం ఏమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతుంది. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేసినప్పుడు. చాలామంది ఇష్టంగా నడవక పాస్టర్ గారు అని అనుకుంటాడేమో, ఇవాళ చర్చికి వెళ్ళకపోతే ఏం బాగుంటుందిలే అని అనుకునే వాళ్ళే చాలామంది కనపడతారు. దేవుని వెతికితే మనకేమి దొరుకుతుంది? కొన్ని విషయాలు చూద్దాం. కీర్తనల గ్రంథము 130వ సంకీర్తన 4వ చరణంలో క్షమాపణ దొరుకుతుంది. ఏం దొరుకుతుందండి? క్షమాపణ. 7వ వచనం కూడా చూడండి, కృప దొరుకుతుంది. సరే, ఏమండి, ఆయన నువ్వు వెతికితే, ఆయన దొరికితే మనకి దొరికేది మొట్టమొదటిగా క్షమాపణ. రెండవది కృప. కృప చాలా పనులు చేస్తుంది. నీకు గనక కృప దొరికితే ఎన్ని అద్భుతాలు ఉంటాయో నీ కుటుంబంలో, నీ జీవితంలో. పిల్లరా, ఆలోచన చేయండి. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం
21వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. ఇప్పుడు వాళ్ళకి చేపలు ఎలా పడ్డాయి? ఎందుకు పడ్డాయి? ఆయన ఆజ్ఞను వాళ్ళు పాటించారు. అప్పుడు అన్నాడు దేవుడు, విస్తారంగా చేపలు పడతాయి. ఆయన మాట మనం కూడా వింటే ఏమంటే ఆయన చెప్పినట్టుగా కనుక, అంటే ఆజ్ఞది ఆయన చెప్పినట్టు చేస్తే మనకు కూడా విస్తారంగా, మలాకి 3వ అధ్యాయంలో అదే చెప్పాడు. ఏమంటున్నాడు? నా యొక్క సన్నిధిలోనికి రావలసిన భాగాన్ని మీరు తీసుకొని వచ్చి నన్ను గనక వెతికితే ఎట్లా ఇస్తాడంట? ఆకాశ వాకిళ్ళు విప్పి ఏమండి విస్తారంగా కుమ్మరిస్తాను. చాలామంది క్రైస్తవులు ఎందుకు అప్పుల పాలవుతారు? ఎందుకు బేత్తనంలో ఉంటారు? దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వరు. ఎందుకు ఇవ్వాలండి అని అడక్కో. ఎందుకంటే దేవుడు మనల్ని ఈ లోకానికి తీసుకొచ్చి చక్కగా బతకడానికి అవకాశం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, వివాహం చేసి, పిల్లల్నిచ్చి, ఇళ్ళు ఇచ్చి, వాకిళ్ళు ఇచ్చి, వస్త్రములు ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఇన్ని చేస్తే ఆయనకు కృతజ్ఞత చెల్లించొద్దా? ఏమండి, కాళ్ళు చేతులు లేవనుకో పని చేయలేవుగా, కళ్ళు లేవనుకో చేయలేవుగా, నోరు లేదనుకో సరిగ్గా పని చేయలేవుగా, చెవులు లేవనుకో పని చేయవుగా, పనిలో పెట్టుకోరుగా. అన్నీ నీకు ఇచ్చినా కూడా కృతజ్ఞతగా దేవుడిచ్చిన భాగంలో నుంచి కొంత ఆయనకి ఇవ్వటానికి మనసు రాలేదు అంటే మనం ఏం కాలేం? అభివృద్ధి చెందలేం. ఎవరు అభివృద్ధి చెందాలి? నీకు పుట్టిన పిల్లలు, అలాగే వాళ్ళకు పుట్టిన పిల్లలు. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. చూడండి 12వ అధ్యాయము ఆదికాండములో ఏమని ఆశీర్వాదం ఇచ్చాడో ఒక్కసారి మీరు గమనిస్తే, ఇలాంటి ఆశీర్వాదము నాకు లేదా మా పిల్లలకి, మా కుటుంబానికి ఎందుకు లేదు? భూమి యొక్క సమస్త వంశములను ఎంత ఆశీర్వదింపబడని అబ్రహాము అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఇంకొక మాట అక్కడ వ్రాయబడి ఏమనంటే, ఈ యొక్క దేశమునకు నీకును నీ సంతానమునకును ఇస్తాను. చూసారా? దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఈ రోజున మనము ఏమి పొందుకోలేకపోతున్నాము అని అంటే, దేవుడిని వెతకటం అనేది పోగొట్టుకున్నాం. ఏం చెప్పాడు? నీ సంతానానికి దేశాన్నే ఇచ్చేస్తాడంట. ఓ తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఒక్క స్వాస్థ్యం. చాలామంది ఇచ్చిపోతే తల్లిదండ్రులు అమ్ముకుంటున్నారు. పిల్లలు చేతగాక పెంచాల్సింది బోనిచ్చి పొలాలు అంటారు, కమతాలు అంటారు, విడగొట్టుకొని ఆ ముక్కలు ముక్కలు కూడా అమ్ముకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాన్నగారు 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తే చివరికి 1 ఎకరం కూడా ఉంచుకోలేకుండా ముక్కలు ముక్కలుగా తాగి తందనాలాడి విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉన్నారు ఈ రోజున. కానీ దేవుడు అన్నీ వదిలిపెట్టి వచ్చినటువంటి అబ్రహాము ఆయన్ని వెతుక్కుంటూ ఆయన చెప్పినట్టుగా వస్తున్నందుకు అన్నాడు, ఈ దేశాన్ని నీకు ఇస్తాను. ఇంతకన్నా ఆశీర్వాదం కావాలా? ఒక దేశాన్నే దేవుడు ఇచ్చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీకు ఇవ్వడా? ఒక స్థలము, ఒక ఇల్లు, ఒక ఉద్యోగము ఇవ్వలా? అయితే నువ్వు వెతకాలి. దేవుడు అబ్రహాము దేవుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన చోటకి ప్రయాణమై వెళ్ళాడు. పిల్లరా, ద్వితీయోపదేశకాండం 4వ
అధ్యాయం 4వ అధ్యాయం 29వ వచనం. 29వ అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను నీవు వెతుకునయట, నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ హృదయముతోనూ వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఎలాగా వెతకాలో కూడా రాశాడు ఇక్కడ. ఎలా వెతకాలంట? పూర్ణ హృదయం పూర్ణ ఆత్మతో ఆయన్ని వెతకాలి. ఏదో వచ్చి ప్రభువా 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 నీకు స్తోత్రం నీకు స్తోత్రం, అయ్యా నువ్వు మాకు తోడై ఉన్నావు నీకు స్తోత్రం అని అంటే కుదరదు. పరిసరాల్లోకి వెళ్ళి దేవుడా 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 అయ్యా మరి ప్రశ్నలన్నీ నాకు వచ్చేటట్టు చేయమంటే వస్తాయా ఏంటి? వస్తాయా? నేను చదవకుండా పోయి పరిసరాల్లోకి నాకు ఈ ప్రశ్నలన్నీ వచ్చేటట్టుగా వీటన్నిటినీ సకాలంలో రాసేటట్టుగా నువ్వే నాకు తోడై ఉండు దేవా అని ప్రార్థన చేస్తే చదువుకోకుండా అక్కడికి వెళితే రాయగలుగుతాడా? అలాగే మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుడిని వెతకకుండా ప్రభువా అన్నీ ఇచ్చేయి ఇవ్వడు. ఇవన్నీ ఇవ్వడు. ఏమంటాడు చివరిలో ఈ 30వ వచనంలో, నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల ఏం చేయాలంట? ఆయన మాట వినాలి. పిల్లరా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 10-11 వచ్చింది. 10 ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుడి. యెహోవాను వెతికితే ఏమొస్తుందంట? హృదయానికి సంతోషం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. బలాన్ని మనం పాట పాడతాం. యెహోవా నా బలం. ఎవరికి ఇస్తాడు బలం? ఆయన ఆశ్రయించు వారికి. ఆయన బలము ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఏదో ఒకరోజు కాదు, సండే 1 గంట కాదు, రోజు ప్రార్థన చేయాలి. రోజు తింటావుగా, రోజు స్నానం చేస్తావు, రోజు గుడ్డలు మారుస్తావు, రోజు టీవీ చూస్తావు, లేకపోతే సెల్ ఫోన్ చూస్తావు, లేకపోతే డబ్బులు వెతుకుతావు, డబ్బులు రోజు ఖర్చు పెడతావు కదా ఈ చేతుల్లో నుంచి. వాటన్నిటిని వెతుకుతున్నావు కానీ దేవుణ్ణి వెతకడానికి మనసు రావట్లా. చాలామందికి రావట్లేదు. ప్రియులరా, ఆలోచించేయండి. కీర్తన 14వ కీర్తన 2వ చరణం. 14వ కీర్తన 2వ చరణం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించింది. అంటే దేవుని వెతికేవారు లేరంట. అందుకని ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఎవడన్నా నన్ను వెతుకుతాడా? ఇంట్లో వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఈ చర్చి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ప్రార్థనకు వస్తారా? ఈ ఊర్లో వాళ్ళు ఎవరైనా నన్ను వెతుకుతారా అని చూస్తూ ఉంటాడంట దేవుడు అని వాక్యం సెలవిస్తాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించి. అలాగే 22వ కీర్తన 22వ కీర్తన 6వ వచనం. నేను నరుడను కాను, నేను కృపను, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవుల విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుణ్ణి వెతికే వారిని చాలా తృణీకారంగా చూస్తారట. పిచ్చెక్కిందా నీకు? ఎప్పుడు ప్రార్థన ప్రార్థన, చర్చి అంటావు అని అంటారు. అయితే బైబిల్ ప్రకారం 6 రోజులు పని చేసుకో. టోటల్గా 6 రోజులు పని చేసుకో, సోమవారం నుంచి శనివారం దాకా. ఆదివారం మొత్తం దేవుడికి ఇస్తావు పోని, అది ఇవ్వవు. కాసేపు కూర్చుంటేనే మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థన వస్తామంటే కుదరదండి, సాయంకాలం ప్రార్థన కుదరదండి. 1 గంట 2 గంటలు ఎతుకుతావా? అంటే నీకు 7వ రోజు కూడా నువ్వు పని చేసుకొని డబ్బు సంపాదించాలనే బుద్ధి నీది. అందుకని ఏం మిగలటల్లా. 6 రోజులు చేసుకో,
రాబాకు చర్చికి. 7వ రోజు సంపూర్ణంగా దేవుడు పనిచేయి. ఒక గంట ఎతకటం కాదు, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. ఒక సేవకుడు ఉదయమే 6 గంటలకే ప్రార్థన పెడతాడు, 8 గంటల దాకా ఒక చోట చూస్తాడు. అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు ఇంకొక ప్రాంతానికి వెళ్తాడు, అక్కడ 11 గంటల దాకా చూస్తాడు. అక్కడి నుంచి బయలుదేరి 12 గంటలకు ఇంకో చోటకి వెళ్తాడు, 2 గంటల దాకా చూస్తాడు. అక్కడ భోజనం చేస్తాడు, భోజనం చేసి 3 గంటలకి మరొక ప్రాంతానికి వెళ్తాడు, అక్కడ 5 గంటల దాకా ఉంటాడు. అక్కడ అలా కాస్త కాఫీ తాగి 5 గంటల తర్వాత మళ్ళా అక్కడి నుంచి బయలుదేరి 6 గంటలకి ఇంకో ప్రాంతానికి వస్తాడు. చివరి మజిలీ 5 సార్లు తిరుగుతాడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. రాత్రి 9 గంటలకి ఇంటికి బయలుదేరతాడు. బండి మీద భార్యాభర్తలు ఇద్దరు ఎవరిని ఎత్తుకుతున్నారు? దేవుడు. మనం ఒక్క సర్వీస్కి రావడానికే తనకలాడిపోతాం, ఆలస్యంగా వస్తాం. ఒక అరగంట వాక్యం చెప్పేసరికి అమ్మో ఎక్కువ చెప్పారు ఇవాళ అంటావు. 6 రోజులు పని చేసుకో, 7వ రోజు దేవుడికి పూర్తిగా ఇయ్యలేవు. మధ్య వారాలు వస్తావా? రావు. దేవుని యొక్క ప్రేమలో 24వ సంకీర్తన 5, 6 వచనాలు. దేవుణ్ణి వెతికే వారికి ఆశీర్వాదం. ఏమని రాస్తుందండి? ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారికి ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుంది. 27:4 ఎందుకు వెతకాలో, దేనికి వెతుకుతున్నాడు ఇప్పుడు ఇతను? వరం పొందటానికి. నువ్వు దేనికి వెతుకుతావు? ఉద్యోగాల్లో మంచి ప్యాకేజీ రావాలి, అలాగే సంబంధాలు, మంచి సంబంధం కావాలని వెతుకుతావు కదా. ఇక్కడ అంటున్నాడు, నేను దేవుణ్ణి ఎందుకు వెతుకుతాను అంటే వరం కోసం. ఎంతమంది అడిగారు ఇప్పటికీ దేవుడి దగ్గర, నాకు ఒక వరం ఇవ్వు దేవా అని. కానీ దావీదు అంటున్నాడు, నేను దేవుడి దగ్గర వరం కోసం దేవుడి దగ్గర వెతుకుతున్నాను. లేదండి, ఈ రోజున బైబిల్ ప్రకారం ఎవరు చేయరు. ఎవరో కొద్దిమంది చేస్తున్నారు, వాళ్ళు బాగానే ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు, దీర్ఘాయుష్మంతులు అవుతున్నారు, బాగుంది. ప్రియులారా, 27లోనే 8వ చరణం. ఏమన్నాడు దేవుడు ఇప్పుడు? నా సన్నిధిని మీరు వెతకండి. మూలవాక్యం ఏంటి? దేవుడు దొరుకు సమయంలో ఆయన్ని వెతకండి. ఇక్కడ ఏమన్నాడు ఇప్పుడు మళ్ళీ దేవుడు? నా సన్నిధిని మీరు వెతకండి. వెతకాలండి దేవుణ్ణి. వెతికితే కానీ దొరకడు. బొమ్మల్లో దేవుడు ఉండడు, పటాల్లో దేవుడు ఉండడు, ఆత్మలో ఉంటాడు దేవుడు. నీ ఆత్మ ఎంతగా వర్ధిల్లితే అంతగా దేవుడు ఉన్నట్టు. దేవుని యొక్క ప్రేమ. 63వ సంకీర్తన 1వ చరణం. 63వ సంకీర్తన. ఎప్పుడంట? పొద్దున్నే. అసలు పొద్దున్నే లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 12 గంట దాకా మాట్లాడుకుంటూ టీవీలు, సెల్ ఫోన్లు, చాటింగ్లు చేస్తూ అప్పుడు పడుకుంటే 8కో 9కో లేస్తూ ఉన్నారు పిల్లలు, మొగుళ్ళు, భార్యలు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లేస్తూ ఉన్నారు. కానీ ఇతను అంటున్నాడు, నేను వేకువనే వెతుకుతాను. 69 32వ చరణం. వెతికితే దేవుని వెతికితే ప్రాణము తెప్పరేది అంట, హాయిగా ఉంటుందంట. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంట? ప్రాణం హాయిగా ఉంటుంది. ప్రార్థన లేదనుకో చికాగ్గా ఉంటుంది అని రాయబడింది బైబిల్. అలాగే
109వ సంకీర్తన 2వ చరణం. వెతికితే ధన్యత. వెతికితే ఏమొస్తుందంట? నన్ను చెరపవలని భక్తిలో తమ నోరు. సరే, 119వ సంకీర్తన 94వ యొక్క చరణంలో ఉపదేశమును వెతికితే రక్షణ. కీర్తన 105వ సంకీర్తన 3-4 చరణాలు చూస్తే సంతోషం. 70వ సంకీర్తన 4వ వచనంలో కూడా సంతోషం. కీర్తన 40వ సంకీర్తన 16వ చరణంలో కూడా దేవుణ్ణి వెతికితే సంతోషం రాశాడు. సంతోషం 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 చాలాసార్లు రాశాడు. ప్రియులారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనమును మనం ఇందాక చదువుకున్నాం. వెతికితే ఆయన్ని కనుగొంటారు, దేవుడు దొరుకుతాడు. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం 5వ వచనంలో గొప్ప వాటిని వెతకొద్దు, ఏమన్నాడు? అందని వాటి కొరకు ఆశపడద్దు. నక్క ఎగిరిందంట. చాలాసార్లు ఎదిగి ఏంటే అందలేదంటే, అబ్బే అవి పుల్లని ద్రాక్షాలే అందుకనే వద్దనుకున్నాను అందంట. అంటే అది అందుకోలేక ఆ మాట అన్నాడు. అందని ద్రాక్ష పుల్లనా అనే మాట వచ్చింది. అందితే తీయగానే ఉంటుంది. పచ్చి మామిడికాయ కూడా బాగానే ఉంటుంది. అందితే అందకపోతే అబ్బే అది పులుపుగా ఉంటుంది అంటలే అన్నాడు. అంటే అంత దొంగలే, పైకి మాత్రమే నటిస్తారు, చివరికి దొరకకపోతే ఏడుస్తారు. విలాప వాక్యం 3వ అధ్యాయం 25వ వచనం. వెతికితే దయ వస్తుంది, దేవుడు దయ చూపిస్తాడు. 3:25 విలాప వాక్యం. ఎస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనము మరియు 16వ వచనం. వెతికేవారు కావాలి అని అడుగుతున్నాడు దేవుడు. చదవండి 34:6. సరే, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో వెతికితే సమయము దేవుడు ఇస్తాడు. అది వెతికే సమయము అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? హోషేయ గ్రంథంలో వెతికే సమయంలో మనం దేవుడిని ఎతకాలి. వెతికే సమయం ఇదే అన్నాడు. రక్షణ సమయం ఇదే, అనుకూల సమయము ఇదే. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో వెతికి కూడా వాక్యం దొరకకుండా పోయే రోజు వస్తుందంట. వెతుకుతారంట కానీ వాక్యం దొరకదు. ప్రియులారా, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో వెతికితే ఉగ్రత నుండి తప్పించబడతాం. చాలామంది తప్పించుకున్నారండి. ప్రార్థన చేశాం మేము, దేవుడు మమ్మల్ని తప్పించాడు, రక్షించాడు, కాపాడాడు, దీవించాడు. మరణం నుండి తప్పించాడు, రోగము నుండి తప్పించాడు, బలహీనతల నుంచి తప్పించాడు, జరగదేమో అనుకున్నాం జరిగించాడు. ఎన్ని చెప్తారో సాక్ష్యాలు. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మొదట నీతిని వెతకండి. ఫస్ట్ ఏం వెతకాలి? నీతి. నీతి అంటే ఎవరు? యెహోవా. నీతి అంటే ఎవరు? యేసు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన్ని వెతకాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 21, 22 వెతికితే దేవుని యొక్క ప్రేమలో మనం చూడండి. దేవుణ్ణి వెతుకుదాము రండి పిలుస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? 8వ అధ్యాయము 21, 22. ఎందుకంటే దేవుణ్ణి వెతికేది శాంతపరచుటకు. అంటే ఆయన కోపం వచ్చింది మన మీద, అంటే మనం చేసే తప్పుడు పనుల మీద ఆయన కోపం వస్తే ఆయన్ని శాంతపరచడానికి దేవుడి సన్నిధికి వెళదాం రండి.
మరి మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే అది ఆయన కోపం అని తెలియట్లేదు నీకు? ఒక బాధ వచ్చిందంటే అది కోపం అని తెలియట్లేదు నీకు? ఆలోచన చేయి. లూకాసు వార్త 12వ అధ్యాయం 31వ వచనంలో దేవుని రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఇందాకేమో నీతిని, ఇప్పుడు రాజ్యాన్ని. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో వెతికితే నిత్య జీవం వస్తుందట. దేవుడిని వెతికితే చిన్న చిన్న మాటలు. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైనవి లయమైపోతాయి. కాబట్టి దేన్ని వెతకాలి? పైనున్న వాటినే వెతకండి అని చెప్తుంది బైబిల్. చివరిగా ఈ మాట చదివి ముగిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇంకొకళ్ళు వెతుకుతున్నారంట, దేవుని బిడ్డలు కాకుండా ఎవరు వెతుకుతున్నారంట? అపవాది వెతుకుతున్నాడట. మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, వాక్యము ఏముందో అది మనం చదివితే చాలు. దేవుని యొక్క ప్రేమలో అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాక్యం ఏది చెప్తున్నామో గ్రహించే ఆత్మ కావాలి నీకు. ఎన్నో పర్యాయాలు చెప్పు. సబ్జెక్ట్ ఏంటో దానికి తగ్గట్టుగా వాక్యం చదవాలి. కాబట్టి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు కూడా వెతుకుతున్నాడు. ప్రార్థనకు పోకుండా ఎవరుంటారా? ఎగ్గొట్టేవాళ్ళు ఎవరుంటారా? ప్రార్థన చేయకుండా ఎవరుంటారా? బైబిల్ చదవకుండా ఎవరుంటారా? నాకు మొరపెట్టకుండా ఎవరుంటారా? నా దగ్గర కన్నీరు గార్చకుండా ఎవరుంటారా? నా కోసం వెతకకుండా ఎవరైనా ఉంటారా అనేవాళ్ళు కావాలి వాడికి. భూమి మీద వాళ్ళు ఎక్కువ ఉంటారా? వెతికేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? వెతికేవాళ్ళు కొద్దిమంది. వెతకకుండా అపవాదికి దొరికేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నీవు ఎలాగున్నావు? వెతికే వ్యక్తివా? వరం సంపాదించుకునే వ్యక్తివా? క్షమాపణ, కృప, ఆశీర్వాదం, ఏమండి సంతోషం, మరి ఇవన్నీ దేవుడి దగ్గర దొరుకుతాయని నమ్మకం నీకుందా? ఉంటే వెతకడం నేర్చుకో. మానేయడం నేర్చుకోకు. ఎగ్గొట్టడం నేర్చుకోకు. లేటుగా రావడం నేర్చుకోకు. దానివల్ల ఉపయోగం ఉండదు. ఇదేం పెళ్ళి కాదు భోజనానికి వచ్చి తినిపోయానని చెప్పడానికి. పరీక్షల్లోకి ఎలాగైతే పరిగెత్తుకుంటూ పోతామో, రైల్వే స్టేషన్కి ఎలాగైతే ముందెళ్తామో, బస్ స్టాండ్కి ఎలాగైతే ఈ బస్సు పోతే మళ్ళా 2-3 గంటల దాకా లేదని ఎలా పరిగెత్తామో అలా వెళ్ళాలి. ఆలస్యమైతే చనిపోతారని హాస్పిటల్కి ఎలా పరిగెత్తామో అలా వెళ్ళాలి. అమ్మో నేను దేవుడిని వెతకపోతే ఏమైపోద్ది? నేను ఒక పని మీద ఉన్నా ఈరోజు, కానీ నేను మనసులో ఏమని ఉంటుందో తెలుసా? చర్చికి వెళ్ళాలి, దేవుడి సన్నిధిలో ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చెప్పాలి అనే ఆశ. వెతకాలి దేవుణ్ణి. లేకపోతే ఏదో కోల్పోతానేమో, పోతుందేమో, ఇవ్వడేమో అనే ఒక భయం. అందుకే దేవుళ్ళు ఇలా నిలబడగలిగాం గత 30 ఏళ్ళుగా. చాలామంది అలా నిలబడలేకపోతున్నారు. అలాంటి స్థితి నీకు రాకుండా దేవుడి దగ్గర వెతికే మనసును కలిగి ఉందుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థించండి.